హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏటీజీ వంటలు. నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు కొబ్బరిని ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత ఇందులోకి 3 లేదా 4 ఎండుమిర్చి, ఒక 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుమును అందులో వేసేసుకోండి. ఇలా ఒక అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మూడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.